తెలుగుదేశం అధినేత చంద్రబాబు విజయవాడ సిఐడి కార్యాలయానికి వచ్చారు. హైకోర్టు సూచన మేరకు సిఐడి కార్యాలయంలో పూచికత్తు సమర్పించారు. చంద్రబాబు రాకతో సిఐడి కార్యాలయానికి భారీగా టీడీపీ శ్రేణులు చేరుకున్నారు. ప్రభుత్వం బాబుపై తప్పుడు కేసులు పెట్టిందంటూ కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉధృత పరిస్థితి నెలకొంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విజయవాడలోని సిఐడి కార్యాలయానికి వెళ్లారు. హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకున్న ఆయన నేరుగా ఏపీ సిఐడి కార్యాలయానికి వెళ్లారు. ఇన్నర్ రింగ్ రోడ్డు మద్యం ఉచిత ఇసుక కేసుల్లో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించింది. వారంలోపు 1,00,000 చొప్పున 2 పూచీకత్తు ఇవ్వాలని తెలిపింది. ఈ క్రమంలోనే ఉచిత ఇసుక కేసులో సిఐడి అధికారులకు పూచీకత్తు బాండ్ సమర్పించారు. అనంతరం ఐఆర్ఆర్ కేసులో కుంచనపల్లి, మద్యం కేసులో గుంటూరు సిఐడి కార్యాలయాలకు వెళ్లి పూచీకత్తు బాండ్లు సమర్పించారు. విజయవాడ కార్యాలయానికి ఆయన వస్తున్నారనే విషయం తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు, శ్రేణులు భారీగా అక్కడకు చేరుకొని నినాదాలు చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ పెద్ద ఎత్తున సిఐడి కార్యాలయం వద్దకు చేరుకున్న తెలుగుదేశం శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు కనిపించకుండా పోలీసులు బారికేడ్లు అడ్డం పెట్టారు. దీంతో తెలుగుదేశం శ్రేణులు బారికేడ్లు తోసుకుంటూ కార్యాలయం వరకు చొచ్చుకెళ్లారు. టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ సీఎం జగన్ సోదరి కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల కలిశారు. హైదరాబాద్లోని ఆయన నివాసానికి వెళ్లి తన కుమారుడి వివాహానికి రావాలని ఆహ్వానించినట్లు షర్మిల తెలిపారు. తమ కుటుంబంలో వివాహాలకు చంద్రబాబును వైఎస్ఆర్ పిలిచారని చెప్పారు. ప్రతి విషయాన్ని రాజకీయాలతో ముడిపెట్టవద్దని కోరారు. రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలు ఉండకూడదని, స్నేహపూర్వక వాతావరణం ఉండాలన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ సీఎం జగన్ సోదరి కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల కలిశారు. హైదరాబాద్లోని ఆయన నివాసానికి వెళ్లి తన కుమారుడి వివాహానికి రావాలని ఆహ్వానించారు. అనంతరం మీడియాతో షర్మిల మాట్లాడారు. ఈ సమావేశానికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు. తన కుమారుడు రాజారెడ్డి పెళ్లికి చంద్రబాబును పిలిచేందుకు మాత్రమే వచ్చానని, వేడుకకు హాజరై ఆశీర్వదిస్తానని చంద్రబాబు చెప్పారన్నారు. తమ కుటుంబంలో వివాహాలకు చంద్రబాబును వైఎస్ఆర్ పిలిచేవారన్నారు. క్రిస్మస్ సందర్భంగా లోకేష్కు స్వీట్లు పంపారని, ప్రతి విషయాన్ని రాజకీయాలతో ముడిపెట్టవద్దన్నారు. కేటీఆర్, కవిత, హరీష్ రావు కూడా స్వీట్లు పంపినట్లు చెప్పారు. రాజకీయం అనేది తమ జీవితం కాదని, అది తమ వృత్తని, ప్రజా పోరాటంలో భాగంగా విమర్శలు చేసుకుంటామన్నారు. రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలు ఉండకూడదని, స్నేహపూర్వక వాతావరణం ఉండాలన్నారు. తనకు ఏ బాధ్యతలు ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ ఇష్టమన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలని వైఎస్ఆర్ కోరుకునేవారని, రాహుల్ ప్రధాని అయితేనే మత కలహాలు తగ్గుతాయని చెప్పారు. ఇప్పుడు కూడా చంద్రబాబు గారిని పెళ్లికి మాత్రమే పిలవడానికి వచ్చాము. ఇది పొలిటికల్ కానే కాదు. చంద్రబాబు గారు ఒక తెలుగుదేశం పార్టీకి నాయకుడు, నేను కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తను. మాకు రాజకీయంగా ఏ లావాదేవీలు ఉండదో, ఉండకూడదో, ఉండబోవు కూడా. రాజశేఖర రెడ్డి గారు కూడా తన సొంత పిల్లల పెళ్లిళ్ళకు కూడా చంద్రబాబు గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. చంద్రబాబు గారు కూడా రావటం జరిగింది, మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. ఇదేమీ వింత కాదు, విచిత్రం కాదు. సో దీన్ని ఒక ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్తో చూస్తే అందరికీ. సంక్రాంతి పండుగకు సొంత ఊళ్లకు వెళ్లే వారితో ఆర్టీసీ దూర ప్రాంత సర్వీసులు కిటకిటలాడుతున్నాయి. 70% బస్సుల్లో సీట్లు రిజర్వ్ అయ్యాయి. ఈరోజు ఎక్కువ మంది సీట్లు రిజర్వ్ చేసుకున్నారు. కొత్త ఏడాదిలో తొలి పండుగ కావడంతో స్వస్థలాలకు వెళ్లేందుకు పయనమయ్యారు. పండగ రద్దీ దృష్ట్యా ఆర్టీసీ 1000 సర్వీసులు అదనంగా నడుపుతోంది. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతుంది. అన్ని ప్లాట్ఫామ్లపై కనీసం నిలబడేందుకు కూడా అవకాశం లేనంతగా రద్దీ నెలకొంది. సంక్రాంతి పండుగకు సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ కిటకిటలాడుతోంది. దూర ప్రాంత సర్వీసులతో పాటు దగ్గర సర్వీస్ బస్సులు కూడా ప్రయాణికులతో నిండిపోతున్నాయి. ప్లాట్ఫారాల వద్ద ప్రయాణికులు బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. ఏ ప్లాట్ఫామ్ చూసినా ప్రయాణికులతో కిక్కిరిసి ఉంటోంది. టికెట్ కౌంటర్ల వద్ద ప్రయాణికులు టికెట్ల కోసం పెద్ద సంఖ్యలో బారులు తీరారు. 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించే పండుగ కావడంతో ఎన్నో వ్యయ ప్రయాసలకు వచ్చి ప్రయాణికులు ఇళ్లకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో పండుగకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఈ పండుగకు 1000 సర్వీసులు అదనంగా నడుపుతున్నారు. విజయవాడ నుంచి హైదరాబాదు, చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, అమలాపురం తదితర ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని మిగిలిన ముఖ్య పట్టణాలకు రోజువారీ 365 సర్వీసులు తిరుగుతుంటాయి. ఇవి కాకుండా 6వ తేదీ నుంచి 18 వరకు 1004 సర్వీసులు నడుపుతున్నారు.
హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం, చెన్నై తదితర ప్రాంతాల్లో జిల్లావాసులు ఎక్కువగా ఉద్యోగాలు చేస్తున్నారు. జిల్లాలో విజయవాడ నగరంతో పాటు ఇతర చోట్ల ఉత్తరాంధ్ర నుంచి వచ్చి పనులు చేసుకునేవారు అధికంగా ఉంటున్నారు. సంక్రాంతికి వీరంతా ఊళ్లకు వెళ్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోని శ్రీకాకుళం, రాజాం, విజయనగరం, పాలకొండ ప్రాంతాలకు అధికంగా వెళ్తున్నారు. విశాఖ, రాజమహేంద్రవరం మార్గాల్లో తిరిగే బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉంది. మరి ప్రతి సంవత్సరం మనము నార్మల్ ఛార్జెస్తోనే ఆపరేట్ చేస్తున్నాము. కాబట్టి మరి కస్టమర్ దేవుళ్లకు నేను చెప్పేది ఒకటి, ప్రైవేట్ ఆపరేషన్స్లో వాళ్ళు ఫెస్టివల్ అకేషన్ అనేది తీసుకుని చాలా ఎక్కువ ధరలు వాళ్ళు వసూలు చేస్తూ ఉంటారు. ఒక్కొక్క బస్సుకి మరి వాళ్ళు 2,000, 3,000, 5,000 వరకు టికెట్ పెంచేస్తారు. అలా కాకుండా ఇక్కడ అన్నీ కూడా నార్మల్ ఛార్జెస్ అనేవి ఏపీఎస్ఆర్టీసీలో మొత్తం స్పెషల్ ఆపరేషన్ అంతా కూడా నార్మల్ ఛార్జెస్ తోటి మనం ఆపరేట్ చేస్తున్నాం. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇప్పటికే ఉన్నటువంటి మరి సర్వీసులన్నీ కూడా మీరు వినియోగించుకోండి. ఆన్లైన్లో కూడా ఇప్పటికీ కొన్ని 40% దాకా ఇంకా సీట్స్ ఉన్నాయి. ఇవి అయిన తర్వాత మరి అదనపు బస్సుల్ని మనము వి విల్ ప్రెస్ ఇన్ టు ఆపరేషన్. కాబట్టి తప్పకుండా మరి ఆర్టీసీ బస్సులకి మీ ప్యాట్రనేజ్ కల్పించి సుఖవంతమైన ప్రయాణం చేస్తారని. రాష్ట్రంలో ఏ ఒక్క పేదవాడు కూడా ఆర్థిక పరిస్థితుల కారణంగా వైద్యానికి దూరం కాకూడదు అనేదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంకల్పమని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీలో మరిన్ని సేవలు కలిపి బృహత్తరమైన ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. గుణదలలోని తూర్పు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. 4వ డివిజన్కు చెందిన దాసం ఉమామహేశ్వరరాజుకి 7 లక్షల రూపాయలు, 19వ డివిజన్కు చెందిన వరిగుండ సూర్యకళకి 2.50 లక్షల రూపాయలు, 22వ డివిజన్కు చెందిన కసిరెడ్డి పేర్రెడ్డికి 1.30 లక్షల రూపాయల చెక్కులను 19వ డివిజన్ కార్పొరేటర్ రహీనా నాహిద్, 4వ డివిజన్ ఇన్ఛార్జి గల్లా రవి వైసీపీ నాయకులతో కలిసి నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం కింద మన రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాలలో కూడా మెరుగైన వైద్యం చేయించుకోవడానికి వీలు కల్పించారని తెలిపారు. నిరుపేదల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ తపన పడే వ్యక్తి జగన్ అని కొనియాడారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని రోగాలను వారి చికిత్సకైన నగదు మొత్తం హాస్పిటల్ నుండి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధికి అర్జీ పెట్టుకుంటే ఇవ్వటం జరుగుతోందన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలో ఈ 4 ఏళ్ల కాలంలోనే కోట్ల రూపాయల చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. గతంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి పెట్టుకోవాలి అంటే తెలుగుదేశం నాయకులకు లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితులు ఉండేవని, కానీ ఇప్పుడు ఎవరికీ లంచాలు ఇవ్వకుండా పారదర్శకంగా పథకం అమలు జరుగుతోందన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచితనం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్పతనం, వేరే పార్టీ అయినా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా నేను అండగా ఉంటాను అని చెప్పటానికి ఉదాహరణే ఈరోజు ఉమామహేశ్వరరాజు గారికి 7 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ అని అందజేస్తాం. ఎవరు చేస్తారు ఇలాగా? చంద్రబాబు చేయగలరా? వేరే నాయకులు ఎవరన్నా చేయగలరా? ఈరోజు మనకు శత్రువు అనుకుంటే తనకి చెరువు జరగాలని చెప్పని కోరుకునే సమాజం ఉన్న ఈ రోజుల్లో ఈరోజు ఏ పార్టీ అయినా పర్వాలేదు, సాయం కోసం వచ్చినా, సంక్షేమ పథకాల కోసమైనా, ఏ పార్టీ అయినా ఓటేసినా ఓటేయకపోయినా వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పని ఆలోచించే మనసున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం ఈరోజు ఒక్క ఉమామహేశ్వరరాజు గారికే కాదు, గతంలో గారా తెలుగుదేశం పార్టీ, మేము పక్కా తెలుగుదేశం పార్టీ అన్న వాళ్ళకి గారు సంక్షేమ పథకాలు ఈరోజు ఈ యొక్క నియోజకవర్గంలో డివిజన్ అధ్యక్షులుగా, డివిజన్ కార్పొరేటర్లుగా, మాజీ కార్పొరేటర్లుగా పనిచేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు గారా సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి, ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి గారు ఆలోచించిన చేయని విధంగా ఒక కొత్త వరవడి తీసుకొచ్చి విద్యా వ్యవస్థలో, వైద్య వ్యవస్థలో కొత్త మార్పులు తీసుకొచ్చి దేశంలోనే మిగిలిన రాష్ట్రాలకి ఆదర్శంగా నిలిచే ప్రభుత్వం, నిలిచిన గవర్నమెంట్, నిలిచిన రాష్ట్రం ఏది ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వైసీపీ ఆవిర్భావం నుండి క్రియాశీలకంగా ఉన్న తోటా శ్రీనివాస్కు సీటు కేటాయించకపోవడం తమను ఎంతో బాధిస్తుందని ఆయన అనుచరులు ఆవేదన వ్యక్తం చేశారు. కాపు సామాజిక వర్గం సెంట్రల్ నియోజకవర్గం బలంగా ఉందని, కాబట్టి కాపు వ్యక్తి అయిన తోటా శ్రీనివాస్కు ఆ సీటును కేటాయించాలని డిమాండ్ చేశారు.
విజయవాడ సెంట్రల్ సీటు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి తోట శ్రీనివాస్కు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సింగనగర్ పైపుల్ రోడ్డు వద్ద గల వంగవీటి రంగా విగ్రహం వద్ద ఆయన అనుచరులు ధర్నా చేపట్టారు. తొలుత రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వైసీపీ నేత బల్లం కిషోర్ మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుండి తోట శ్రీనివాస్ క్రియాశీలకంగా ఉన్నారని, సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు అండగా ఉన్నారని చెప్పారు. డివిజన్లో ఉన్న ప్రతి కార్యకర్తను పలకరిస్తూ ప్రజలకు అండగా ఉన్నారని పేర్కొన్నారు. ఆయనకు ఎమ్మెల్యే సీటు ఇవ్వకపోవటం తమను బాధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక కాపు సామాజిక వర్గం సెంట్రల్ నియోజకవర్గంలో బలంగా ఉందని, కాబట్టి కాపు వ్యక్తి అయిన తోట శ్రీనివాస్కే సీటు కేటాయించాలని కోరారు. తోట శ్రీనివాస్కు ఎమ్మెల్యే సీటు కేటాయిస్తే అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. తల్లో నాలుగులాగా సెంట్రల్ ఉన్న ప్రతి డివిజన్లో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకి తల్లో నాలుగులా ఉండడమే కాకుండా ఏ ఒక్క కార్యకర్త అయినా సరే నాకు ఇలాగా ఏదైనా ఆపద వస్తే ముందుకు వచ్చిన తోట శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఒక కార్యకర్తలే కాకుండా డివిజన్లో ఉన్న సెంట్రల్ ఉన్న ప్రతి పేదవాడిని కూడా పరకలిస్తూ అదేవిధంగా వారికి చేతన సాయం చేస్తూ ఈరోజు నేనున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేనున్నానంటూ భరోసా కల్పిస్తూ మనకు అందరి నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు భరోసా కల్పిస్తూ ముందుకు వచ్చిన తోట శ్రీనివాస్ గారికి ఈరోజు జరిగిన పరిణామం వలన అతనికి సీట్ లేదన్న విషయంతో మేము జీర్ణించుకోలేకపోతున్నాము. అదేవిధంగా ఆయనకి సీటు కేటాయించాలి, ఇలాంటి మంచి సీటు కేటాయించాలి. అదేవిధంగా సెంట్రల్ వర్గంలో 60% పైబడిన కాపు కులస్తులే కాపు కులంకి ఎక్కువ ఉంది. అలాంటి కాపు కులస్థంలో ఒకడైనా మా తోట శ్రీనివాస్ నాయకత్వం బలపరచాలి, దాని సీటు కేటాయించాలి. అంతేకాకుండా ఒక కాపు కులానికి కాకుండా ప్రతి ఒక్క కులానికి కూడా నేనున్నాను, నేను మీ అందరూ వాడిని అందరు బంధువు అని చెప్పి ప్రతి విషయంలో ముందు వచ్చి అన్ని కులాలను నా కులంగా చేసుకున్న తోట శ్రీనివాసరావు ముందుగా తోట శ్రీనివాసరావు సీటు కేటాయించాలని, అదేవిధంగా ఈ యొక్క ఎప్పుడైతే తోట శ్రీనివాసరావు మీరు కేటాయిస్తారో మేమందరం శక్తివంతంగా పనిచేసి ప్రతి ఒక్క పార్టీ ఏ పార్టీ అయినా సరే ఏ అభ్యర్థి అయినా సరే మేము అతని డిపాజిట్లు అక్కడ చేస్తాము. విజయవాడ ముత్యాలంపాడులో ప్రభాస్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో రంగవల్లుల పోటీలు తెలుగింటి పండుగ సంక్రాంతి విశిష్టతను తెలియజేసే విధంగా ఉన్నాయని బోండా సుజాత అన్నారు. ఈ ముగ్గుల పోటీలు మహిళల్లో దాగి ఉన్న సృజనాత్మకతను, ప్రతిభను వెలికి తీసేందుకు దోహదపడతాయని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నగరంలోని ముత్యాలంపాడు గోకరాజు కళ్యాణ మండపం వద్ద సిటీ వైడ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలు చూపరులను కట్టిపడేశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బోండా ఉమామహేశ్వరరావు సతీమణి బోండా సుజాతతో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మహిళలు వేసిన రంగవల్లులను ఆసక్తిగా తిలకించారు. మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ముగ్గులు అద్భుతంగా వేశారని మహిళలను బోండా సుజాత అభినందించారు. 3 రోజుల సంక్రాంతి పండుగ, అయోధ్య రామమందిరం, అమరావతి రాజధాని పలు రకాల విశేషాలను తమ ముగ్గుల ద్వారా మహిళలు అందరికీ తెలియచేసి తమ సత్తా చాటుకున్నారన్నారు. ముగ్గుల పోటీల్లో విజేతలైన మహిళలకు బోండా సుజాత బహుమతులు అందజేశారు. ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాల నడుమ సంక్రాంతి పండుగను జరుపుకోవాలని బోండా సుజాత పిలుపునిచ్చారు. మహిళలు ఎంతో నైపుణ్యం, మేధాశక్తిని ఉపయోగించి రంగవల్లులు అందంగా వేశారని ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్లు ఆమె తెలిపారు. పండుగ సాంప్రదాయాల గురించి నేటి తరం వారికి అవగాహన కల్పించేందుకు ఇలాంటి వేదికలు చక్కగా ఉపయోగపడతాయని చెప్పారు. చాలా సంతోషంగా ఉందండి. మంచి గ్రామీణ వాతావరణాన్ని ఇక్కడికి తీసుకొచ్చేశారు. మంచి అందమైన ముగ్గులతో మహిళలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొని ఆ జడ్జిలందరికీ చాలా కష్టమైన టాస్క్ పెట్టినట్టు అనిపించింది. చాలా బాగా ముగ్గులు, చుక్కల ముగ్గులు అవన్నీ బాగా వేశారు. ఎందుకంటే మహిళలు అంటేనే వాళ్ళకి ఓర్పుకి సహనానికి పెట్టింది పేరు అన్నమాట. అంత ఈ ఆకాశంలో ఉన్న చుక్కల్ని నేల మీదకి తీసుకొచ్చి ఆ మెలికల్ని అవన్నీ కలిపి ఏ విధంగా ఒక అందమైన రంగవల్లిగా తీర్చిదిద్దారు అంటే అది వాళ్ళ శక్తి, వాళ్ళ నైపుణ్యానికి గుర్తు అన్నమాట. అదేవిధంగా వాళ్ళకి జీవితంలో ఎదురయ్యే చిక్కులను కూడా చాలా నేర్పుగా ఒక కుటుంబాన్ని నడపాలి అంటే వాళ్ళకి ఆ నైపుణ్యం ఉంది కాబట్టి వాళ్ళకి జీవితంలో వచ్చే చిక్కులను కూడా చక్కగా ఛేదించి ఆ అందమైన రంగవల్లిని ఎలా తీర్చిదిద్దుతారో అలా ఎవరి కుటుంబాన్ని వాళ్ళు చక్కదిద్దుకునే శక్తి ఉంది కాబట్టి ఏ కుటుంబానికైనా మహిళ చాలా ఇంపార్టెంట్. అమరావతి గురించి ఎంతో చక్కగా ఒకళ్ళు ముగ్గేయటం కానీ, అలాగే మన అయోధ్య రామ మందిరం గురించి వేయటం కానీ ఎంతో చక్కగా ముచ్చటగా ఎంతో కళాత్మకంగా రైతుల
సమస్యల మీద గురించి కానీ ఇలా ఎంతో చక్కగా అన్ని రకాల బుక్కులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన సోదరులు నవనీత సాంబశివరావు గారు, అలాగే మన మురళీకృష్ణరాజు గారు, ఎంతోమంది మన తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఎంతోమంది దీనికి సహకరించే దాతలు ఉన్నారు. వాళ్ళకు కూడా ప్రతి సంవత్సరం విధాన నిర్ణయంలో భాగంగానూ ప్రజా ప్రయోజనం ఇమిడి ఉందనే అంశం చెప్పడం, ఎయిడెడ్కు గ్రాంట్ను శాశ్వతంగా ఆపేస్తామని ప్రభుత్వం చెప్పడంతోనే తాము ప్రభుత్వంలో విలీనం అయ్యాము తప్ప సర్వీస్ రూల్స్ వర్తించవని ముందే చెప్తే తాము ఎయిడెడ్లోనే ఉండేవాళ్లమని ఆంగ్ల అధ్యాపకుడు పంకజ్ కుమార్ పేర్కొన్నారు. ఏరు దాటాక తెప్ప తగలేసినట్లు ప్రభుత్వం వ్యవహరించడం అధ్యాపకులను మానసిక క్షోభకు గురిచేస్తుందన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పూర్తి సర్వీస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎయిడెడ్ నుంచి ప్రభుత్వంలో విలీనమైన అధ్యాపకులు తామెదుర్కొంటున్న సమస్యలపై చర్చించి నిర్ణయం తీసుకునేందుకు నేడు విజయవాడలో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆంగ్ల అధ్యాపకుడు పంకజ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వంలో ఎయిడెడ్ అధ్యాపకులు విలీనం సమయంలోనే తమకు సర్వీసు నిబంధనలు ప్రభుత్వ అధ్యాపకులతో సమానంగా ఇవ్వమని అడిగామని తెలిపారు. 1995, 1998, 2000 మధ్యలో చేరిన ఎయిడెడ్ అధ్యాపకులు ఉండగా కేవలం 15 సంవత్సరాలు సర్వీస్ కలిగిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులను ప్రిన్సిపాల్స్గా చేయటం తీవ్రమైన అన్యాయంగా భావిస్తున్నామని చెప్పారు. ఇదే విషయమై విద్యాశాఖ మంత్రి కమిషనర్ను కలిసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసినా ఎటువంటి స్పందన లేదన్నారు. తాము 20 నుంచి 30 ఏళ్లు సర్వీసు ఉన్నా తమ కంటే జూనియర్లైన ప్రిన్సిపాల్స్ వద్ద తల వంచి పనిచేయటం అనేది తమ సీనియారిటీ, ప్రతిభకు తీవ్ర అవమానంగా పరిగణిస్తున్నామని తెలిపారు. మా ఎయిడెడ్ పోస్టులని తీసేసేసి కొత్తగా క్రియేట్ చేసి ఉన్నవి తీసేసి సూపర్ న్యూమర్ పోస్టులు పెట్టడం వల్ల చాలామంది అధ్యాపక సిబ్బంది అంతా కూడా సుమారుగా 233 మంది ఉన్నారు. ఇటువంటి వాళ్ళు సూపర్ న్యూమర్ పోస్టులో వీళ్ళందరూ తీవ్రమైన జీతాలు లేక నెలల పాటు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికీ చాలామంది సూపర్ న్యూమర్ పోస్ట్ కొనసాగడం చాలా దారుణమైన విషయం. కాబట్టి అధ్యాపకేతర సిబ్బందికి కూడా కనీసం 50%, సో 10 పోస్టులు ఉంటే 10 పోస్టులు 5 పోస్టులు గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వండి, 5 పోస్టులు ఎయిడెడ్ నుంచి వచ్చినటువంటి అధ్యాపకేతర సిబ్బంది కూడా సమానమైనటువంటి ఆ రకంగా 50-50 రేషియోలో వాళ్ళకి కనీసం ఇవ్వాల్సిన అవకాశం ఎంతైనా ఉందని కోరుకుంటున్నాం. సో దీన్ని ప్రభుత్వ పరంగా తీసుకెళ్ళి ప్రభుత్వము తగు చర్యలు తీసుకుని కమిషనర్ గారు ఉత్తర్వులు ఇచ్చి ఈ యొక్క ఎయిడెడ్ అబ్జర్వ్ స్టాఫ్కి తగు న్యాయం చేసి తక్షణమే సర్వీస్ రూల్స్ని రూపొందించడమే కాకుండా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. సో అదే రకంగా ఈ విషయం మీద కోర్టు కేసులు కూడా ఉన్నాయి. కోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది కమిషనర్ గారికి, ఏమనంటే తక్షణమే వీళ్ళకి మీ సర్వీస్ నిబంధనలను రూపొందించిందని. అయినా కూడా కమిషనర్ గారు ఉదాసీనంగా వ్యవహరించడం అనేది మాకు చాలా తీవ్ర క్షోభని, ఆందోళన కలిగిస్తుంది. సో సదరు విషయాన్ని మీడియా మిత్రుల ద్వారా మేము ప్రభుత్వానికి నివేదిస్తున్నాం. ఇంతకు మించి ట్రాన్స్ఫర్ విషయంలో కూడా మాకు రీసెంట్గా జరిగిన ట్రాన్స్ఫర్ విషయంలో కూడా చాలా ఇబ్బంది జరిగింది. సో ఏజ్తోనూ సర్వీస్తో సంబంధం లేకుండా అవకాశం ఉన్న ప్రతి చోట కూడా ఆన్ డ్యూటీ ప్రాసెస్ అయిన కనీసం అట్లీస్ట్ డెప్యుటేషన్ కానీ ఆన్ డ్యూటీగా వేసినట్లయితే మల్టీ జోన్, ఇది యాక్చువల్గా లెక్చర్ పోస్ట్ అనేది జోనల్ పోస్టే, మల్టీ జోన్లో కూడా ఉన్నారు. సంక్రాంతి పండుగను పేద ప్రజలందరూ ఆనందంగా జరుపుకోవాలని కోరుతూ ప్రతి ఏటా ఐజా గ్రూప్ ఆధ్వర్యంలో సంక్రాంతి కానుకలను పంపిణీ చేస్తున్నట్లు జనసేన పార్టీ నాయకులు ఐజా గ్రూప్ చైర్మన్ షేక్ గయాసుద్దీన్ తెలిపారు. రాష్ట్ర నగర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. జనసేన పార్టీ నాయకులు ఐజా గ్రూప్ చైర్మన్ షేక్ గయాసుద్దీన్ ఆధ్వర్యంలో 40వ డివిజన్ భవానీపురంలో సంక్రాంతి కానుక పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. పేద ప్రజలందరికీ కానుకలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గయాసుద్దీన్ మాట్లాడుతూ భవానీపురంలో జనసేన పార్టీ ఐజా గ్రూప్ సంయుక్తంగా సంక్రాంతి కానుకలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. గత 5 ఏళ్ల నుంచి ఇచ్చిన మాట కోసం ఎన్ని కష్టాలైనా పడి ప్రజలకు ఏదైనా మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు. కానుకలను స్వీకరించేందుకు వేలాది మంది ప్రజలు వచ్చారన్నారు. 15 రకాల నిత్యావసర వస్తువులు పేద ప్రజలకు అందజేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర నగర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. జనసేన పార్టీ మరియు ఐజా గ్రూప్ ద్వారాగా సంయుక్తంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. 5 సంవత్సరాల నుంచి ఇచ్చిన మాట కోసం మేము ఎన్ని కష్టాలైనా పడి వీళ్ళకి ఇచ్చిన మాట కోసం మేము ఏదో ఒకటి చేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం మేము అంగరంగ వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ వేలాది మందిగా మమ్మల్ని ఆశీర్వదించడానికి మేము ఏదైతే ఇస్తున్నామో అవన్నీ తీసుకుపోవడానికి వీళ్ళందరూ ఈరోజు హాజరయ్యి మమ్మల్ని ఎంతగానో విష్ చేసి బ్లెస్సింగ్స్ ఇవ్వడం మాకు అదృష్టంగా భావిస్తూ ఉన్నా. దాదాపుగా 15 రకాల నిత్యావసర సరుకులు ఈరోజు 5,000 మందికి పైగా పేద ప్రజలకైతేనేమి ఎవరైతే
మాకు పండగ చేసుకోవాలి అని మా దగ్గరకు వచ్చి వాళ్ళు అడిగారు. వాళ్ళందరికీ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. విజయవాడ సింగినగర్ పైపుల్ రోడ్లోని రవీంద్ర పబ్లిక్ స్కూల్ నందు 3వ సౌత్ జోన్ పోటీలు ఉత్సాహభరితంగా కొనసాగుతున్నాయి. తొలి రోజు జరిగిన పోటీలలో వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు అదరగొట్టారు. 2 రోజుల పాటు జరిగే ఈ పోటీలకు 300 మందికి పైగా క్రీడాకారులు హాజరయ్యారు. విజయవాడ పైపుల్ రోడ్డులోని రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్ నందు 3వ సౌత్ జోన్ షూటింగ్ బాల్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను మాజీ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం టోర్నమెంట్ కన్వీనర్ జిత్రాజ్ మాట్లాడుతూ విజయవాడలో 2వసారి సౌత్ జోన్ షూటింగ్ బాల్ పోటీలు నిర్వహించడం హర్షణీయమన్నారు. పోటీల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ షూటింగ్ బాల్ అసోసియేషన్ ఎంతో కృషి చేస్తోందని అన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ షూటింగ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పరశురాముడు మాట్లాడుతూ 2 రోజుల పాటు ఈ పోటీలు జరుగుతాయని, 6 టీములు పోటీల్లో పాల్గొంటాయని చెప్పారు. అనంతరం కృష్ణా జిల్లా అంతర్జాతీయ షూటింగ్ బాల్ క్రీడాకారుడు, కృష్ణా జిల్లా షూటింగ్ బాల్ కార్యదర్శి గోగుల్ముడి విజయ్ కుమార్ మాట్లాడుతూ పోటీల నిర్వహణకు రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్ యాజమాన్యం సహకరించిందని చెప్పుకొచ్చారు. కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల నుంచి సీనియర్, జూనియర్, బాలుర, బాలికల విభాగాలలో 300 మందికి పైగా క్రీడాకారులు హాజరయ్యారని అన్నారు. We feel very proud at this moment, and this is the organization, the Shooting Ball Federation of Andhra Pradesh, all the South Zone team are very beautiful, well kit up, and they all well played. ఫస్ట్ టోర్నమెంట్ చూసి చిత్తూరు జిల్లా మదనపల్లి చేశాము. లాస్ట్ ఇయర్ కూడా విజయవాడ, మళ్ళీ ఈ సంవత్సరం విజయవాడ చేస్తున్నాం. మా స్టేట్ అసోసియేషన్కి కృష్ణా జిల్లా ఎంతగానో సపోర్ట్ చేస్తూ మేము సక్సెస్ అవ్వడంలో కృష్ణా జిల్లా కూడా ఒక భాగమని గర్విస్తున్నాము. అలాగే ఈ పోటీలకి వరల్డ్ కప్ అబ్జర్వర్కి వచ్చినటువంటి జీతరాజ్ గారికి, అలాగే ఈ టోర్నమెంట్ అబ్జర్వర్ తెలంగాణ సెక్రటరీ ఐలయ్య గారికి, తెలంగాణ ప్రెసిడెంట్ శ్రీనివాసులు గారికి, వైస్ ప్రెసిడెంట్ గంగాధర గారికి, సో అందరికి కూడా నాకు నిజంగా వాళ్ళ కృతజ్ఞతలు సార్. అలాగే కృష్ణా జిల్లా సెక్రటరీ మాకు ఎంతగానో సపోర్ట్ చేస్తూ ఈ పోటీలకు బాగా సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా, ఈ పోటీలకు మాకు అకామిడేషన్ అండ్ ఫుడ్ ప్రొవైడ్ చేసిన రవీంద్ర భారతి యాజమాన్యం వారికి కూడా నిజంగా. ఈ ప్రాంతంలో క్రీడాకారుల్ని ప్రోత్సహించి మంచిగా ఫిజికల్ ఫిట్నెస్ చేసి వాళ్ళు విద్యలో ముందుకు రానిచ్చే విధంగా, భవిష్యత్తులో వారు వేరు వేరు రంగాలలో స్పోర్ట్స్ కోటా కింద సెటిల్ అయ్యే విధంగా ఒక ప్రయత్నం అనేది మొదలు పెడతా ఉన్నాం. ఎందుకంటే దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం 2 ప్రాంతాల్లో ఆడిన తర్వాత ఆల్ ఇండియా లెవెల్లో ఆడించి వరల్డ్ కప్ కూడా నిర్వహించడానికి కోసం ప్లాన్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరెవరైతే ఇక్కడ దాతలు సహకరిస్తున్నారో ఈ ప్రాంతంలో ఉన్న క్రీడాకారులను ఎంకరేజ్ చేయడం కోసం, అదేవిధంగా జూనియర్స్ అండ్ సీనియర్స్ 2 రకాల టీమ్స్ని కూడా 6 రాష్ట్రాల నుంచి సుమారుగా 24 టీమ్స్ ఇక్కడికి రావడం జరిగింది. Exposure to the sports, this is already in our Ravindra Bharati dictionary. So thank you for the management, and thanks for everyone, those who are behind the organization of this choosing, and our school management has given not the ground, a big platform. కర్నూలు జిల్లాలో అత్యధిక సామాజిక వర్గం గల కురువ సామాజిక వర్గాన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని కురువ పొలిటికల్ జేఏసీ చైర్మన్ కె రవికుమార్, వైస్ చైర్మన్ కిరణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో 2 ఎమ్మెల్యే, 1 ఎంపీ సీటు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి రాజకీయ పార్టీల అభ్యర్థులను ఓడిస్తామని హెచ్చరించారు. కురువలకు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు కేటాయిస్తే పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటామని వారు పేర్కొన్నారు. 45,000కు పైగా కురువ కులం ఓటు బ్యాంక్ ఉంది. అలాగే పత్తికొండ, ఆలూరులలో, ఆదోన్లో మరి 80 నుంచి 85,000 ఓటు బ్యాంక్ ఉన్నటువంటి కురువలు మరి ఎందుకు ఈ రాజకీయ పార్టీలు మొత్తంగా కర్నూలు జిల్లా వ్యాప్తంగా 4 లక్షలకు పైగా ఓటు బ్యాంకు కలిగినటువంటి కురువలను రాజకీయంగా మోసం చేస్తూ ఉన్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ 2 లిస్టులను రిలీజ్ చేసినా కూడా కర్నూలు జిల్లాకు సంబంధించి 1 కురువకు కూడా టికెట్ కేటాయించకపోవడం అన్నది మేము తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాం. మరి అలాగే తెలుగుదేశం పార్టీ త్వరలోనే వాళ్ళ లిస్టులను రెడీ చేసుకుంటుందన్నటువంటి సమాచారం మాకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ లిస్టులలో కురువ కులానికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, పార్టీ నుంచి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వారికి టికెట్లను కేటాయించాలని చెప్పి మేము ఈ పార్టీలను డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అనేక సంవత్సరాలుగా కురువలను మోసం చేస్తున్నటువంటి ఈ రాజకీయ పార్టీలు మరి ఇప్పటికైనా స్పందించి కురువల చైతన్యాన్ని గుర్తించి తక్షణమే కురువలకు అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ ప్రాతినిధ్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం.
ఏ రకంగా రాజకీయంగా ముందుకు రానియకుండా వాళ్ళ ఓటు బ్యాంకును మాత్రమే ఉపయోగించుకొని కురువలని కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు. గతంలో మీరు చూసినట్టయితే కురువ కులంలో జరిగిన అణచివేతలలో గత దశాబ్దాలుగా రాజకీయంగా ప్రస్థానం చెందిన కుటుంబాలలో కురువ కుటుంబాలు తలుచుకుంటే వాళ్ళకి రాజకీయ ప్రస్థానం లేకుండా కూకటి వేలతో ప్రకలించిన సందర్భాలు ఉన్నాయి. మీరు అధికార పక్షమైతేమి ప్రతిపక్షమైతేమి ఒకసారి విచారణ జరిపించుకొని కురువలకి ఏ రకంగా ఓటు బలం ఉంది, ఏ రకంగా చైతన్యం చెంది ఉన్నారో తెలుసుకొని ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. మాకు రావాల్సిన ఎంపీ కానీ ఎమ్మెల్యే సీట్లు కానీ తక్షణమే ప్రకటించాలని